ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, దయచేసి హెడ్సెట్ పెట్టుకొని వినండి. మా మేనేజర్ గారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని సావదించాడు. అర్జెంటుగా ఒక 5 రోజులు లీవ్ వేసి ఎటన్నా దెంగేయాలి. రే పిట్ట, ఏ గుళ్ళ పడి తిరుగుతున్నావురా? మామ, మీకు ఈ టైంకి నేను ఏడబంతునో తెలియదారా? పబ్లో ఎంజాయ్ చేస్తుంటే మంచిగా గర్ల్స్ తోటి ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఫోన్ పెట్టేయ్. బాగానే ఎక్స్ట్రాలు దింగుతున్నావుగా. గుద్ద మూసుకొని కూర్చో, నేను వస్తున్నా 10 నిమిషాలలో అన్నీ ఉంటా. వామ్మో, ఈ టైంలో ఇడికి వచ్చిందంటే తాగి నాపుంగి బదాయిస్తాడు. సైలెంట్ గా వానికి దూరంగా ఉండి ఎట్లయినా ఎస్కేప్ కావాలి ఒక 10 నిమిషాలల్లో. లేకపోతే ఆడు మన తిత్తి తీస్తాడు ఈ రోజు. అరే సాలే, అరే మాకిరోడే కైసా రే. ఏం చేస్తున్నావు ఇక్కడ? సుల్లిగా డాన్స్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఆతలు పెడుతున్నాను. మస్తు కథలు పడ్డావు ఎంతసేపు ఫోన్లా. అదేం లేదు చిచ్చా, మేము ముందు ఎత్తులు తెంగాలి కదా అంతో ఇంతో, అందుకోసం పిల్లలతో ఉన్న డాన్స్లు వేస్తున్నాను అబద్ధం చెప్పిన. నీకు జీబల్చి కొట్టుకుంటున్నావురా. మంచి ఐరన్ రాడ్ చూసి దానికి నూనె పెట్టి నీకు మంచిగా జీలో బల్బ్ అంతా దింపాలి, అప్పుడైతేనే సెట్ అవుతావు. ఏందిరా ఒకటేసారి అంత మాట అన్నావు? అంత కోపం తెప్పించిన్నా నేను? అరే పొట్టి నా కొడక, గుద్ద మూసుకో. నువ్వు నన్ను ఇరిటేట్ చేసినావు అనుకో, గుద్ద మీద తన్ని గద్దలకేస్తా. అరే సుల్లిగా, ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పరా. వచ్చినప్పటి నుంచి నన్ను గుద్దలదం చేయడానికి ట్రై చేస్తున్నావు. ఎందుకు వచ్చినావురా? నన్ను ఎందుకు దలుక్కున్నావురా? అది మామ, ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావు. పాయింట్ ఏంటంటే మనం అందరం కలిసి టూర్కి పోదామని అనుకుంటున్నాం మామ. ఏది మన కచ్చరా బ్యాచ్ తోట? బొంగు కూడా పోలేము, ఆలోచించకు. అన్ని దండ గుద్ద మూసుకొని ఇంటివే పండు. అందుకే రసుల్లిగా నేను ఫస్ట్ తిట్టి తర్వాత మ్యాటర్ చెప్పింది. మళ్ళీ నేనంటే చెప్పు, మళ్ళీ ఫస్ట్ కాంచి తిట్టా. అరే దాని అర్థం నేను రానని కాదురా, మిగతా ఇద్దరు రారని. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తిప్పిన పిండినే మళ్ళీ మళ్ళీ తిప్పి ఫస్ట్ కాంచి చెప్తావు. వాళ్ళు రారురా. నువ్వు నా కాడికి రావడం రొటీను, నన్ను తిట్టడం రొటీను, నేను వాళ్ళకి ఫోన్ చేయడం రొటీను, మనం కూర్చోవడం రొటీను. ఇదంతా తెలిసి కూడా మళ్ళీ ఎందుకు రా నువ్వు నన్ను ఇట్లా చంపుతున్నావు? అరే ఈసారి ఎలాగైనా ట్రై చేద్దాం, పోవడానికే ట్రై చేద్దాం. అరే నీ ఇష్టం రా, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, నేనైతే వస్తా. వాళ్ళు నేను ఫోన్ చేసి ఎత్తారు, నువ్వే ఫోన్ చేసి అలా నీటికి రమ్మని మాట్లాడదాం. ఈ మాట అన్నో సార్, 2 నిమిషాలలో అలా నీడికి పిలిపిస్తా, మాట్లాడితే సెట్ చేద్దాం. రేపు తెల్లారి గోవాకి వెళ్ళిపోదాం. పీకినవు తీగాని ఫస్ట్ వాళ్ళని పిలిపించి మాట్లాడు, తర్వాత ఆలోచిద్దాం పోవాలా వద్దా అనేది. సరే, నేను ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం ఉండు. కలలెన్నో చెప్పారు, కథలెన్నో తెంగారు, లంజ పొంగశాలన్నీ వేసి నా కాడికొచ్చారు ప్రేమలో, నాకాడ ప్రేమలో. ఈడవుడు సుల్లిగాడు మళ్ళా నాకు ఫోన్ చేస్తుండు, ఈడవుడు సుల్లిగాడు నాకు ఫోన్ చేస్తుండు, సుల్లిగాడు. అరే పత్తి గింజ, ఏడున్నావురా? బాత్రూంలో ఉన్నారా? చెప్పు. బాత్రూంలో ఏం చేస్తున్నారు? బ్యాటింగ్ బాబానా? చిల్లర నా కొడక, ఎప్పుడు గిత్తదన సిగ్గులేదేంద్రా, ఎప్పుడు అదే పని మీద ఉంటావు. అరే చిల్లర్లని చూడక, నీకుంటారు అలాంటి బుద్ధులు, నాకేం ఉండవు. నేనేం పని చేస్తున్నానో తెలుసారా నేను ఆ బాత్రూంలో. సరే అయితే కనరా, ఎడచస్తే నాకేంది, బయటికి రా కలుద్దాం. సరే సరే, ఒక అర్ధ గంటలో వస్తా, వెయిట్ చేయి. అరే ఈ సుల్లిగాడు కూడా వస్తుండు, ఇంకా ఓడుండు. ఆ లంజ కూడా కేడుండు. ఆడెప్పుడు అమ్మాయిల పిచ్చానికి, ఎప్పుడు బస్ స్టాండ్ లో పొంటి, కాలేజీలో కాడ ఆన్నే కాపలా కాస్తాడు. ఆయన ఫోన్ చేద్దాం ఫస్ట్. చీ 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 చీ, ఇప్పటికి ముడ్డి కింద 25 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇప్పటివరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. నాకంటే చిన్న చిన్న పొరగాళ్ళు కవర్లను వేసుకొని ఫోటోలు పెడతారు ఇన్స్టాలో. ఈ రోజు ఎట్లానన్నా ఒక అమ్మాయినైనా పటాయాలి. పాప బాగుంది, దీన్ని ఎలాగైనా మన బుట్టలో వేసుకోవాలి. అరే మనకు లవర్ లేదు, సిన్సియర్ గా ట్రై చేసి దాన్ని పడేసి లవర్ ని తెచ్చుకోవాలి. అమ్మాయితో మాట్లాడరా చెత్త నా కొడక, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఆంటీ కూడా దొరకదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి బాబు. ఇదేంటి మా వాయిస్ తేడాగుంది? అసలు ఏం అమ్మాయినా లేకపోతే ఆంటీనా? ఎలాగైనా కనిపెట్టాలి. మేడం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? అవును బాబు, మా కొడుకు పింఛన్ తీసుకొస్తాను వెళ్ళిండు, ఇంకా తీసుకురాలేదు. వామ్మో, ఇక్కడ నుంచి ఎట్లయినా ఎస్కేప్ కావాలి, లేకపోతే మన లగ్గం అవుతుంది. అమ్మ ఏడో కొంచెం ప్రశాంతంగా ఉందిరా నాయన. ఏంది మామ మనందరికి మధ్యలో పెట్టి వీళ్ళందరూ ఎలా సపోర్ట్లు కొడుతుర్రు?
అరే నువ్వు పెద్ద మనిషి అయినవని చెప్పిండ్రా, అందుకే నిన్ను మధ్యలో వేసి అందరు సపోర్ట్లు పెడతారు. తీర్రా కుడుకలు తీసి ఇంక బెట్రీ. లేకపోతే ఈయన పెద్ద సెలబ్రిటీ, ఈయన మధ్యలో పెట్టి అందరు సపోర్ట్లు కొడుతారు ఏదో సాధించినట్టు. నీ బస్ స్టాండ్ లో పొంటి తిరిగే బడహావ్. సరేలేరా, ఏదో ఒక రోజు నీ కుడుకలు పెట్టబోతురా, నేను సప్పట్లు కొట్టబోతున్నా బాడహావ్. అప్పుడు చూస్తా మీ సంగతి. ఒకరి తర్వాత ఒకరు లంజల్లో ఏంటంటే నవ్వుతారు గారా, చూస్తారా అన్ని చూస్తా. సుల్లిగల్లారా, సలేగాని వచ్చిన పని ఏందో చెప్పురి ఫస్ట్, నాకు టైం అవుతుంది బయటికి పోవాలి. ఎందుకురా అంత ఫీల్ అయిపోతున్నావు? వెయిట్ చేసిందా? సల్లదవుతావా? అప్పుడు బార్కు వచ్చి సల్లదాగిన సుల్లిగాడని ఇన్నే అంటారా. అరే సుల్లిగా, ఫస్ట్ పని ఏందో చెప్పు. ఎందుకురా అంత ముడ్డు మీద వాత పెట్టినట్టు అంత ఫైర్ అవుతున్నావు? చెప్తా కదా, ఆగు, కొంచెం కొంచెం కూల్గా. అంతలోపు నువ్వు ఒక బీర్ తాగి చల్లబడు. అందుకేరా మీరు ఇంతసేపు తిట్టినా నేను ఏమనుకుంటున్నది, తాగుదామని. ఇట్లా బీర్ ఇప్పిస్తారని తెలిసి నేను సప్పుడు అంటున్నా. అరే పల్ల జుట్టోడా, నీ లత్కుర్షకలు నాకు తెలియదారా? నా కాడ నువ్వు ఇట్లా ఎన్నిసార్లు టోపీ పెట్టి తాగినావు నాకు తెలియదా? మూసుకొని తాగుబే. ఇంకా మారవా మావ నువ్వు నీ లైఫ్ లా? ఇట్లనేనా ఎప్పుడు తాగుతూనే ఉంటావా? అంతేరా, నా లైఫ్ లో ఎప్పుడు తాగుతూనే ఉండాలి, అమ్మాయిలను గోకుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. ఇదేరా నా లైఫ్ లో ఉన్న నాకు ఒక్క అంబిషన్. అందుకే ఇంత మడ్డ గురిచిపోయాను. ఆంటీలకు లైన్లు వేసుకుంటూ తిరగాల్సి వచ్చే స్టేజ్ లో ఉన్నావురా నువ్వు. ఏ ఆపుర్రా సుల్లిగల్లారా, ఒకటే తాగుడు గురించి మాట్లాడుకుంటారు. అరే అందరికి ఒకటి చెప్తున్నా, గోవా పోదాం అనుకుంటున్నాం. నేను ఈ సులిగాడు ఫిక్స్ అయిపోయినాం, మీరిద్దరు కూడా ఫిక్స్ అయిపోతే గోవాకి వెళ్ళిపోవడమే. అరే సుల్లిగా, నీకు ఒక బీర్కే ఎక్కింది, నువ్వేం తాగుతున్నావురా? ఒకటే తాగుబోతుందని చెప్పుకుంటున్నావు, ఒక బీర్కే అవుట్ అయిపోయినావు. నా బొచ్చు నువ్వు ఇచ్చిన ఒక బీర్కే అనుకుంటున్నావా? నేను బయట ఆల్రెడీ తాగే వస్తున్నా పేలమా. రై ఆ చిల్లర కూడా అంత వదిలేసేరి. మనిషికి 15,000 అయితే 60,000 అవుతాయి. మంచిగా పే రావచ్చు, ఏమంటారు? 15 ఏం సరిపోతేరా, 30 అడుగు. మనిషికి 30. అరే నీకేమన్నా బుర్ర పని చేస్తుందారా? 30 అంటే ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుందిరా? 2 కోట్లు అవుతుందా? అరే సుల్లిగా, నువ్వు తాగి ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందారా? మరి ఎంత అవుతుందిరా? 30 ఎంత అవుతుంది? 160 అవుతుంది. అరే 160 కాదురా సుల్లిగా, 15 వేసుకుంటే 60,000 అవుతుందిరా. అరే నువ్వు తాగే బీర్ వాల్యూనే 200 రా, నువ్వు 160 అంటున్నావురా? సారీ మామ, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా. తాగిన మత్తులు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎంత అన్నారు మామ? మనిషికి 15,000 వేసుకుంటే 60,000 అవుతుందిరా. 60,000 ఏంటి? 60,000 యూ మీన్? సరే నేను ఒక పని చెప్తా. నువ్వు 15,000, ఈ కర్రను 15,000 ఇవ్వను, ఈ బామ్మగారిని 15,000 ఇవ్వను. నేను 1,500 ఇస్తా. ఎంత మా అంటే తక్కువ? 13,500 కదరా తక్కువ. మళ్ళీ ఇచ్చేస్తా, మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తా. అరే సుల్లిగా, నీకేం చెప్పినరా? వాడు ఇయ్యర్రా, వాని వల్ల కాదురా, ఏదో ఒక పుల్లేస్తారా అని చెప్పినా. నువ్వు అయినా కూడా వినకుండా తీసుకొచ్చానికి 200 బొక్క. అరే వీడు మాట్లాడే మాటలకి నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా. 1,500 ఇవ్వడమేందిరా? మా అమ్మ ప్రస్తుతం అయితే నాకు అక్కడ అంతే ఉన్నాయిరా, నేను ఇస్తాన్నప్పుడు ఇస్తాను. నా మీద నమ్మకం లేదారా? అరే దరిద్రపు లంజా కొడక, అమ్మాయిలకు అనగానే 5,000 10,000 అక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావురా. ఫ్రెండ్స్ పార్టీ అనగానే బయటికి పోదాం రా అనగానే నాకు అక్కడ 1 రూపాయి లేదనుకుంటా మా బీరే తాగిపోయేటట్టున్నావేంద్రా? అరే నేను అలాంటి టైప్ కాదురా, నేను చెప్తున్నా కదా, మనం పోదాం, పక్కా పోదాం. నేను ఇస్తా, ఒక 1 month లో మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అరే నాకు తెలుసురా నువ్వు ఏ పార్టీ డబ్బులు ఇస్తావో. మొన్న పోయినసారి 5,000 తీసుకొని ఇప్పటివరకు ఇచ్చినవారా? మామ అప్పటిది కాదు మామ, ఇప్పుడు ఫ్రెష్, ఇప్పుడు 10,000 మంచిగా. నేను నెక్స్ట్ మంత్ చెప్పొతే అడుగు. అరే నాకు వీని మీద అయితే నమ్మకం లేదురా, వీనంత ఫాల్తు నా కొడుకు నేనైతే ఇప్పటివరకు చూడలే. నిన్న కదరా నిన్న కాక మొన్న కదరా పిల్లకి 5,000 కావాలి డ్రెస్ కొనియాలని 5,000 తీసుకుపోయి డ్రెస్ కొని ఇచ్చినావు. రే అది మొన్నరా, నాకు అడిప్పుడు లేవు అంతే, నేను ఇయ్యనంటలేను. నాకు పూరా అర్థమైందిరా. ఈ లంచ కొడుకు మనకడ తాగిపోయేటోడు గానీ మనకు పెట్టేటోడు అయితే అస్సలు కాదు. మనకు కూడా కాదు, అని కూడా పెట్టుకోడాడు. అరే అందరూ ఓకే అన్నారు, నువ్వు ఒక్కను హ్యాండ్ ఇచ్చినావు అంటే బద్దలు బలుగుతాయిరా. రే మామ సరేరా, నేను ఒక్కసారి ట్రై చేస్తా. రేపు మార్నింగ్ వరకు నాకు టైం ఇయ్యరా. తీసుకో, 1 రోజు కాకపోతే 2 రోజులు తీసుకో, కానీ నువ్వు మాత్రం నువ్వు చెప్పినావు అనుకో
నా కొడక వచ్చి చంపేస్తా నేను. సరేరా, ఈ సగం బీరు దాగని, నాకు దూపైతుంది. చీ 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 చీ, ఇంత దరిద్రపు లంచోడుకు దొరికినవేంద్రా మాకు. తాగు తాగురా, మా రక్తం కూడా తాగు.